హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఉల్లిపాయలతోటి ఇలా ఉల్లిపాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా కడాయిని పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయల్ని ఇలాగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు 3 నుండి 4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని 8 నుండి 10 దాకా వేసుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 10 నుండి 12 దాకా ఎండుమిర్చిని అయితే వేసుకున్నానండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. వేసి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే 4 నుండి 5 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిని పెట్టి మరో 2 స్పూన్స్ ఆయిల్ని వేసి బాగా హీట్ అయ్యాక తాలింపు దినుసుల్ని వేసుకోవాలి. 1 స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చిని అలాగే ఉంటే కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.